హాయ్ అందరికీ, నేను మీ తెలుగింటి అమ్మాయి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నేను నోయిడాలో జాబ్ చేయడం వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది షేర్ చేశాను ఇనీషియల్ డేస్లో. సో నేను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ అనేది ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. నేను మేజర్గా ఫేస్ చేసిన కొన్ని కన్సర్న్స్ ఏంటంటే, ఇక్కడ సెక్యూరిటీ కన్సర్న్స్, లేట్ ఈవినింగ్స్ కానీ లేదంటే ఈవెన్ డే టైంలో కూడా కొన్ని ప్లేసెస్లో, క్రౌడెడ్ ప్లేసెస్లో, మెట్రోలో కానీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ చూశాను. సో జాగ్రత్తగా ఉండాలి వీటితో, అన్నిటితో మనం ప్రాపర్గా కాషియస్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న క్రౌడ్. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్ చాలా అధ్వానంగా ఉంటాయి, అంత క్లీన్గా నీట్గా పెట్టుకోరు. సో అలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయడం మంచిది. అండ్ సమ్ టైమ్స్ మనం అలాంటి ప్లేసెస్లో ఉండాల్సి వస్తుంది. సో మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. అండ్ ఇంకొక మేజర్ కన్సర్న్ ఏంటంటే ఇక్కడ ఉండే పొల్యూషన్. మన ఊర్లలో మనకు నార్మల్గా అంత పొల్యూషన్ ఉండదు. మేబీ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నా కూడా పొల్యూషన్ అనేది ఉండదు. కానీ ఇది మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఇక్కడ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. విత్ పాపులేషన్ అండ్ ఆల్సో మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల పొల్యూషన్ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ సమ్మర్స్లో చాలా వర్స్ట్గా ఉంటుంది. అండ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుంది. మేబీ 44 degrees 45 degrees కొన్నిసార్లు. అండ్ కోల్డ్ టెంపరేచర్స్లో ఈవెన్ 0 లేదంటే సింగిల్ డిజిట్ టెంపరేచర్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ కన్సర్న్స్ నేను ఇక్కడ ఫేస్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం ఏం జరిగింది అనేది. సైనింగ్ ఆఫ్, లావణ్య.